ఓకేనా? ఓకే, డబల్ ఓకే. తాతగారు, నువ్వు వెళ్ళేసండి. మీరేం మాట్లాడకండి, అర్జెంట్గా బయట పని రండి. Target Navin is under surveillance. No special movement. Further information, I inform you later. అనుకుంటే కూడా చేస్తావా? ఈ పరిశ్రమ జపాన్ సర్వెంట్ రూపం కదా ముచ్చట పడుకొనుకున్నాను కానీ స్పై అని అనుమానించలేకపోయాను. ఇప్పుడు నేనేం చేద్దాం? ఈ ఆర్డినరీ రూపం కదా గ్రహించిపోయి ఉంటే మన పరిశోధన తరపు సీక్రెట్స్ అన్ని చెప్పాలి మనకు చేరవేసాడు. థ్యాంక్ యూ ఆశ, థ్యాంక్ యూ సో మచ్ ఆశ. అలాంటప్పుడే మగవాడు బిల్ల బయటగా పడిపోయేది. రే ఆసరా దీన్ని వల్ల వేసుకుంటుందిరా. ఏమైంది? ఏం లేదు, ఏం లేదు ఆశ. ఇప్పుడు నేను అడగకుండానే ఐ లైక్ యూ అన్నావు. ఎప్పుడో అప్పుడు నువ్వే ఐ లవ్ యూ అంటావు.
కథలు మాట్లాడే లోపు నీరసం పడిపోయింది. ఓహో ఛార్జింగ్ అయ్యో ఏం చేస్తున్నారు? కథల బాబు కరెంట్ పెడుతున్నాను. కరెంట్ ఏంటి తాతయ్య గారు? మొన్న అలాగా తనకాడు నీరసం వచ్చి పడిపోతే ఛార్జింగ్ అయిపోయి చెవుల్లో వైర్లు పెట్టి స్విచ్ ఆన్ చేయమన్నాడు మా నవీన్. పాపం అబ్బా కథల బాబు దా ఫుల్ ఛార్జింగ్ అయిపోతే భయపడకాకు. తాతయ్య గారు అది కరెంట్. అబ్బా నువ్వు బొమ్మ కదా నీకేం కాదు. రా అమ్మాయి రా వద్దు తాతయ్య గారు. రమ్మంటుంటే. తాతయ్య నేను బొమ్మని కాదు, నేను నిజమైన అమ్మాయిని. మిమ్మల్ని ఆట పట్టించాలని అలా అన్నాను. నువ్వు నిజమైన అమ్మాయి అవును తాతయ్య గారు. కానీ అయ్యో చెవుల్లో వైర్లు పెట్టి స్విచ్ ఆన్ చేయలేదు. పుసుకు చచ్చుకునే దాన్ని అంతా మాయా బజార్లో ఉందమ్మా. ఎవరు మనిషో ఎవరు మిషనో ఏం అర్థం కాకుండా ఉంది. ఎంతకు నేను మనిషినా మిషన్నా? అమ్మాయి నువ్వు అట్లా నవ్వుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఇల్లు మంచి మనుషుల నగర్లా కనిపిస్తుంది. నేను ఒక మాట అడుగుతాను, ఏమి అనుకో. అడగండి తాతయ్య. నా మనవడిని పెళ్లి చేసుకుంటావా? అయ్యో తాతయ్య, నేను ఈ ఇంటికి వచ్చిందే మీ మనవుని ప్రేమించడానికి. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది మీ మనవుడు కూడా ఒక మిషనేనని. ఏంటమ్మా నా మనవడు మిషనా? కాదు కాదు, అంతకన్నా కఠినం. రాయి బండరాయి, ఓ సరదా లేదు ఒక. అంటే అమ్మా వాడేదో కనిపెట్టాలని తాపత్రం ఉన్నాడు కదా, అందుకనే వాడు. మనవుని బాగానే వెనకేసుకొస్తున్నాను. సర్లేండి, రాత్రి బాగా లేట్ అయింది తాతయ్య. బాగా తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకొస్తాను. అమ్మమ్మ నీకెందుకమ్మా శ్రమ? మన తనకా కాడ ఉన్నాడు కదా. ఒరే తనకా తాతయ్య తనక చచ్చిపోయాడు. తనకా చచ్చిపోవడం ఏంటమ్మా? అవును తాతయ్య, నిన్న రాత్రి తనక చచ్చిపోయాడు. వాడు మెషిన్ కదమ్మా, వాడు చావడం ఏమిటి? అదే తాతయ్య, మన ఫోన్ పాడైతే డెడ్ అంటాం కదా, ఆ. ఇది అలాగే. అయ్యో ఏదైనా ఆట ఇవ్వడం ఆలస్యం అమ్మా, భక్తులు ప్రత్యక్షం అయ్యేవాడు. మెషిన్ మాట కానీ మనిషిలో మెషిన్ వాడమ్మా. రాత్రి మా తాడు కూడా పట్టాడమ్మా పాప. ఎక్కడున్నాడమ్మా? చివరిసారి వాడి చివరి చూసి వస్తాను. అయ్యో తాతయ్య, అది మెషిన్ ఏంటిది? కానీ నేను మనిషిని కదమ్మా. ఇలా కూర్చోండి. రాళ్ళని చెట్లని పుట్లని అన్నిటి ప్రేమించడం మన పూర్వీకులు నేర్పారమ్మా. అంతదాకా ఎందుకు? విరిగిపోయిన కళ్ళజోడిని అరిగిపోయిన చెప్పులు పారేయడానికి కూడా మనసు వస్తుందమ్మా. అయ్యో తాతయ్య, కనకని పొద్దున్నే చెత్తబండి పడి తీసుకుపోయాడే. ఏంటి తాతయ్య అలా చూస్తున్నారు? ఈ పాపిష్టి ఇంట్లో అడుగు పెట్టింది తనక చచ్చిపోయాడు అనుకుంటున్నారా? పెళ్లి చేసుకున్నాను భీష్మించి కూర్చున్న నా మనవాడిని నువ్వు సరైన దారిలో పెట్టగలన్నా? ఎప్పటికైనా వాడు పెళ్లి కొట్టుకుంటాడు. అప్పుడు మీరిద్దరు పిల్ల పాపలతో చల్లగా హాయిగా కలకాలం ఉండాలమ్మా. అది నేను చూడాలి. వీలైతే ఇక్కడి నుంచి, లేకుంటే అక్కడి నుంచి. తాతయ్య గారు, ఒరే మన తనక I'm upset, Asa. kill that Naveen. I'm in a big problem. Kill that too. మాటికి కిల్కిల్ అంటావు ఏంటి? క్రియేట్ చేయడం మన జాబ్, చంపడం కాదు. అరే స్టూపిడ్, ఆశలు ఏం చెప్తుంది విను. నవీన్, చంపడం పరిష్కారం కాదని నాకు తెలుసు. బట్ యు నో వన్ థింగ్, క్రియేషన్ అనేది నాశనం నుండే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు చస్తేనే నీ ఇంటి గుమ్మం అవుతుంది, నీ ఇంట్లో మంచం అవుతుంది, నువ్వు కూర్చునే కుర్చీ అవుతుంది. పంచే జరిగింది కదా. అలాగే నేను చంపమనే సమస్యని, మన లక్ష్యానికి కానీ మన గమ్యానికి కానీ ఏది అడ్డొచ్చినా kill that. అప్పుడే నువ్వు విజయం సాధిస్తావు. Shut up! అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏంటంటే మాట్లాడి తీసుకొస్తావేంటి? అసలు ఏం జరిగిందో చెప్తేనే కదా తెలిసేది. I'm a loser. నేనేది సాధించలేదు. ఇన్నేళ్ళు పడ్డ శ్రమ, నా ఆశయం అన్ని కళ్ళ ముందే బూడిదైపోతుంది. అనుకున్నది సాధించలేనప్పుడు బ్రతకడం కన్నా చచ్చిపోవడం బెటర్. ఒరే నవీను, అంత మాట అనకు. వాడు లోపలికి చచ్చిపోతాను, లోపలికి తగ్గొస్తున్నాడయ్యా. ఓ మై గాడ్, 1 minute, డోర్ అన్లాక్ చేస్తాను. నన్ను వదిలేయండి, నా చావంటే నేను చేస్తాను. నన్ను వదలకండి. వివేకం, అవునురా,
వివేకాన్నే. నేను కూడా విచక్షణ కోల్పోయి నేను కొట్టానంటే నువ్వెంత పెద్ద పని చేయమేమో ఆలోచించు. నా చావైతే నేను చేస్తాను, మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. అరే ఫూల్, అసలు ఈ ప్రాబ్లం ఏంటో చెప్పరా? డబ్బురా, డబ్బురా నా ప్రాబ్లం. అంతేనా? అంతేనా ఏంటి? నీకు అలాగే అనిపిస్తుంది. 2 ఏళ్ల శ్రమ ప్రాజెక్ట్ కోసం బ్యాంకులో ఉన్నాడుగా, ఇస్తాం మీరు వర్క్ స్టార్ట్ చేయండి అన్నారు. నా ఇల్లు అమ్మేసి నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది. ఇప్పుడు నా ప్రాజెక్ట్ చివరి దశలో ఉంది. చివరి దశలో కొంత ఎక్విప్మెంట్ కావాలి, తెప్పించింది. 75 lakhs అప్పు చేసి అడ్వాన్స్ కూడా కట్టాను. జపాన్ నుండి కన్సైన్మెంట్ వచ్చింది, ఎయిర్పోర్ట్లో ఉంది. 25 lakhs కట్టి తెచ్చుకోవాలి. బ్యాంక్ వాడి లోన్ గురించి అడిగితే సడన్గా అడ్డం తిరిగింది. ఇవాళ డెలివరీ తీసుకోకపోతే ఎక్విప్మెంట్ మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. కట్టిన 75 lakhs తిరిగి ఇన్నాళ్ళు ఉన్న కన్న కళలు కళ్ళ ముందే సమాధి అయిపోతుంటే దీనికి ఏం చేయాలరా? చేస్తే నీ బోర్డు సలహాలు ఏం అవసరం లేదు తాతయ్య. తాతయ్య ఏం చెప్తారు విను నవీన్. సరే చెప్పు చావు. చెప్పండి. ఈ ప్రాజెక్ట్ ఆపేస్తే పోలా? తాతయ్య నవీన్, ఇదే మాట ఇంకొకటి ఎవరు నన్ను ఉంటే చంపి ఇక్కడే పాతి పెట్టేవాడిని. లోపల పో లేదా ఊరెళ్ళిపో. తెలిసి తెలియని పిచ్చివాగుడు వాకు. నువ్వు పోపు అంటుంటే నీ చూరు పట్టుకుని వేలాడడానికి నాకు అది దిక్కు లేదు అనుకున్నావా? నేను ఇల్లు వాకిలాగా నీ కొంపకొచ్చాను అనుకున్నావా? మనవడి మీద మమకారంతో వచ్చినందుకు చాలా బాగా బుద్ధి చెప్తాను. తాతయ్య, వాడున్న పరిస్థితి తెలిసి నిన్ను కూడా ఆవేశపడితే ఎలా? కూర్చోండి. రే నవీన్, అనవసరంగా పెద్దాన్ని బాధ పెట్టావురా. లేకపోతే ఏంటా మాటలు? ఈ ముసలాడితే తెలుసు నా ప్రాజెక్ట్ విలువ. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ లో ఇదొక విప్లవం. దేశ విదేశాల్లో నా పేరు మారుకోలేకపోతుంది. ఈ ప్రపంచం అంతా నాకు చేజేలు పడుతుంది. నోబెల్ ప్రైజ్ కూడా వస్తుంది. ఇన్ని ఆశలు పెట్టుకున్న ప్రాజెక్ట్ ని ఆపేస్తే పోవాలంటాడా? ఆయన మాట్లాడి నీకు తప్పే ఉందిరా. అందరూ అలాగే అనుకుంటే సైన్స్ ముందడుగు వేయద్రా. పిచ్చోడా, ఈ విశ్వమంతా నువ్వు అనుకున్న ఈ ఈ ప్రయోగం వల్ల ముందుకు వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? లేదు. ఈ ప్రకృతిలో ఏ ఒక్క రహస్యాన్ని కూడా ఇంతవరకు ఇదేమి కనిపెట్టలేకపోయింది. ప్రకృతి కోపం వస్తే ఒక సునామీ, ఒక భూకంపం, ఒక కరోనా అంటుంది. అప్పుడు మన విజ్ఞాన శాస్త్రం అని ఏదో ఓడబడచామని సైన్స్ అని అనుకున్నదంతా మన కళ్ళ ముందు అదృశ్యమైపోతుంది. ఏ విజ్ఞాన శాస్త్రం మనల్ని కాపాడలేదురా. అంటే ఈ ఆధునిక విజ్ఞానం అంతా వేస్ట్ అంటావా? నో, అలా అనటంలేదురా తాతయ్య. సైన్స్ పేరుతో చలామణి అవుతున్న సమస్త విజ్ఞాన శాస్త్రం మన ప్రాణం కన్నా మన జీవితం కన్నా ఎక్కువ కాదని అంటున్నారు తాతయ్య. ఈ ముసలోడు వివేకం గారు కలిపి కాకం ముంచేలా ఉన్నా. అంటే ఈ పార్క్ మానవాళి అంతా ఎక్కడ వేసిన దొంగలు అలాగే బ్రతికేయమంటారు. కానీ నాగరికత వద్దంటారు. నాగరికత వద్దని నేను అనట్లేదమ్మా. నాగరికత అంటే నగరాల బతకడం లేదమ్మా. నాగరికత అంటే వెర్రి పొగడలు పోవడం కదమ్మా. నాగరికత వైపు అడుగులు వేయడం అంటే చింప చీకటిల నుంచి వెలుతుల్లోకి ప్రయాణం చేయడం. నాగరికత వేరు, విజ్ఞాన శాస్త్రం వేరు. ఇప్పుడు మీరు అనుకునే ఈ సోకాళి నాగరికత రాకపోయినా మన మానవాళికి వచ్చే ఢోకా ఏం లేదురా. విజ్ఞాన శాస్త్రం అనేది మానవాళి మరింత సుఖంగా బతకడానికి ఉపయోగపడాలి. అంతేగాని మానవాళి పేరుతో రోజు రోజుకి తన మరింత క్లిష్టం చేసుకోవడం అజ్ఞానం అంటున్నాను. దానికోసం చావాలంటూ అజ్ఞానం, మూర్ఖత్వం. నేను మీతో ఏకీభవించడమే తాతయ్య గారు. అసలు సబ్జెక్టే తెలియని ముసలాడితే మీటింగ్ లేటి అప్పుడు పొమ్మను. తాతయ్య లోపలికి పోయి. నవీన్, ఇప్పుడు ఏం చేద్దాం? చచ్చిపోతానని మాత్రం అనకు. అది తెలియకే కదా చేస్తానంది. ఇప్పుడు డబ్బులు లేవు. నీ ప్రాజెక్ట్ ఆపేస్తే ఇంతకాలం నా శ్రమ అంతా వృధా. కట్టిన 75 lakhs పోయినట్టే. ఓకే ఓకే ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నా. అరే నవీన్, నాకు అర్జెంట్ పని ఉందిరా. సారీరా, నేను ఈ పరిస్థితులు వదిలేసి వెళ్ళక తప్పటం లేదు. అసలు
షటప్. అసలు వాడి గురించి నీకు ఏం తెలిసి అలా మాట్లాడతా? వాడు నా ఫ్రెండ్, నా సోల్, నా వివేకం వాడు. మీ వివేకం పారిపోయింది. సారీ పారిపోయాడు. నవీన్, మా డాడీ వచ్చారు, కొంచెం డోర్స్ రమ్మన్నావా? అది. అదేంటనయ్యా, ఈ కంపెనీ పెట్టాక ఈ అరాచకం అలవాటు అయిపోయింది. నా అసలు పేరేంటో మర్చిపోయాను. పర్లేదు, లోకమంతా మీ అరాచకం బాగా సాగుతుందిగా. నో ఫార్మాలిటీస్. నువ్వెవరో, ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏంటో అంతా బేబీ మెసేజ్లో బ్రీఫ్ చేస్తుంది. మరి ఏం చేయమంటావు నవీన్? నువ్వు సూసైడ్ దాకా వెళ్ళేసరికి నాకు ఏం చేయాలో తెలియక చాలా టెన్షన్ వచ్చేసింది. సలహా అడుగుదాం మెసేజ్ చేస్తే స్వయంగా ఆయనే వచ్చేసారు. మిస్టర్ నవీన్, ఆశ నిన్ను ప్రేమిస్తున్న సంగతి కూడా. అంటే సార్ అది ఇంకేం నువ్వేం కంగారు పడకు, మనం అయిన వాళ్ళం. సో నీకు కావాల్సిన డబ్బు మినిట్స్లో నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను, ఓకేనా? డాడ్, మీరు నవీన్ని చాలా తక్కువ అంచనా వేశారు. తను నా క్లాస్మేట్ కాబట్టి, నా ఫ్రెండ్ కాబట్టి ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాడు. కానీ ఎవరిని అంత తేలిగ్గా నమ్మే రకం కాదు నవీన్. అయితే ఏమంటావు, డబ్బులు వద్దంటావా? అలా అనడం లేదు, ఉత్తినే ఇస్తే తీసుకోడు అంటున్నాను. అలాగైతే ఏదైనా ఆస్తి కుదవ పెట్టమను. నవీన్, కుదరబెట్టడానికి నా దగ్గర ఆశ్రయం లేవు ఆశ. ఉన్న ఒక ఇల్లు కూడా అమ్మేశానుగా. ఇప్పుడు లేకపోతేనే నువ్వు సంపాదించిపోయే ఆస్తి ఉంది కదా. సంపాదించిపోయే ఆస్త. అవును, నువ్వేదో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్తో ఏదో కొత్త ఆవిష్కరణ చేయబోతున్నావు కదా, దాని పేటెంట్ రైట్స్ రాస్తే సరిపోతుందని అది బేబీ ఉద్దేశం, నా ఉద్దేశం. అంతే కదా బేబీ? కుదవబెట్టలేదురా, ఇది నిజంగా అరాచకం రా, అరాచకం. పేటెంట్ రైట్స్. అవే నవీన్, కానీ అచ్చంగా ఇచ్చేయమనం లేదు. అవసరానికి కుదవ పెడదాం, డబ్బు రాగానే విడిపించేద్దాం. అంతే కదా డాడ్? అంతే కదా బేబీ? ఏంటి ఆలోచిస్తున్నావు? ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయే కన్నా ఇది బెటరే కదా. బెటర్ అనుకో. ఒక విషయం మన వివేకం కూడా చెప్పి. ఏంటి వివేకం? ప్రతిసారి వివేకం అంటే చాలా కష్టం నవీన్. వివేకం ఏం చేయలేకే కదా వెళ్ళిపోయారు. సరే మీ ఇష్టం బేబీ. నేను సింగపూర్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి, టైం అవుతుంది, వస్తాను. 1 minute డాడ్. నవీన్, ఏంటి ఆలోచిస్తున్నావు? మా డాడీ మోసం చేస్తారని భయమా? ఆ భయం నాకు ఉంది. కానీ మా డాడీ ఆస్తి అంతటికి ఏకైక వారసురాలు నేను. నిన్ను ప్రేమిస్తున్నాను. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా నీకే వస్తుంది కదా. ఇంకేం ఆలోచించిందని. డాడ్, నేను రెడీ. స్టాంప్ పేపర్స్ ఉన్నాయా? సిద్ధంగా ఉన్నాయి. వద్దురా, వద్దు, నన్ను కుదవబెట్టద్దు, నన్ను తాకట్టు పెట్టద్దు. వద్దురా, వద్దురా, వద్దురా. వద్దురా, వద్దురా. డబ్బు దొరికిందిరా, ఇంత తప్పు పని అంత తప్పు ఎక్కడ దొరికిందిరా? ఎక్కడో దగ్గర దొరికిందిరా. ముందు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు. ఆగరా. సార్, మీరు నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ నా ఫ్రెండ్ నన్ను ఆదుకున్నాడు. చాలా సంతోషం. ఇదిగోండి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆశ, చెప్పాను కదా నాకు నా ఫ్రెండ్ వివేక్ ఉన్నాడని. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆశ, మీ నాన్నగారు జాగ్రత్తగా పంపించి త్వరగా వచ్చాయి. రేపటి నుంచి మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం, ఓకేనా? బాయ్ సార్. వాడి అన్ని దారులు క్లోజ్ చేసి నా దారికి వచ్చేలా చేసుకుంటే ఈ వివేకం గారు నా దారిని క్లోజ్ చేస్తాడు. ఇది ఎలా సాధ్యం?